హాయ్ బామర్ది, నేను మీ కాకినాడ పిల్ల. ఈ రోజు మీ కాకినాడ పిల్ల ఈ వర్షంలో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఒక ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో గానీ ఫేస్బుక్ లో గానీ ఎక్కడ చూసినా సరే ఒక్కటే ట్రెండింగ్ వర్డ్ అండి. ఆ వర్డ్ ఏంటనేది చూసేయండి. అది ఓన్లీ ఫన్నీ కోసం ఎలాగా నెగిటివ్ కామెంట్స్ అయ్యి పెట్టకంటే గొల్లు గొల్లారా. సో చూసారు కదా, ఇప్పుడు మంజుశ్రీ తెగ ఫేమస్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ తో. అసలు మంజుశ్రీ ఎందుకు ఈ రీల్స్ చేస్తుంది, దీని వెనకాల ఎవరున్నారు? చాలా మంది అయితే చదువుకోకుండా నువ్వు రీల్స్ ఎందుకు చేస్తున్నావు ఇలాగలాగని కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో అసలు తను రీల్స్ చేయడానికి కారణం ఏంటి, తనని రీల్స్ ఎవరు చేయిస్తున్నారు, తను చదువుకుంటుందా, చదువుకుంటం లేదా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని అనిపించిందండి. సో ఇక ఆలస్యం చేయకుండా మా బామ్మది గడితో నేను ప్రస్తుతానికి అయితే మంజుశ్రీ ఇంటికైతే వచ్చేసాము. సో అత్తారింటికి దారేది సినిమా లాగా మంజుశ్రీ ఇంటికైతే దారి పట్టుకొని వచ్చావు. ఇక ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి. సో ప్రస్తుతానికి అయితే మనం మంజుశ్రీ ఇంటికైతే వెళ్తున్నాము. సో మంజుశ్రీ ఏం చేస్తుంది, ఏంటి, రీల్స్ చేస్తుందా లేకపోతే ఇంకేమైనా చేస్తుందా అనేది చూద్దాం. ఓకే అండి, ఫైనల్ గా మరి మన మంజుశ్రీ ఇంటికి అయితే దారి పట్టుకొని వచ్చాం కదా. సో లోపల ఏం చేస్తుందో రండి పిలుద్దామా లేకపోతే వెళ్దామా? వద్దు, పిలుద్దాం. మంజు, హాయ్. హలో, నేను ఎవరో తెలుసా నీకు? కదా ఎస్, బాగా నా వీడియోస్ చూస్తావా? థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? రాసుకుంటున్నావా? అదే చూడండి రాబాయ్, చాలా మంది అసలు మంజు స్కూల్ కి వెళ్తున్నాం అనుకుంది, రాసుకుంటుందంట. సో మంజు రాసుకుంటుందో రీల్స్ చేస్తుందో చూద్దాం రండి. చాలా చిన్నగా ఉంది. ఎవరు కొడతారు మిషన్? మీ మమ్మీ వాళ్ళ, మీ పిన్ని వాళ్ళ? ఓకే. ఓహో, తమరు చదువుకున్న టైమా? అయ్యయ్యో, చాలా పెద్ద తప్పు చేశానండి. సరే బామ్మది చదువుక అయితే పర్లేదు, మాట్లాడండి. రీల్స్ చేసావు మరి ఇప్పుడు ఏమన్నా? చేసావా? రీల్స్ చేసిన తర్వాత చదువుకుంటున్నా. అసలు నువ్వు స్కూల్కి వెళ్తావా? స్కూల్కి వెళ్ళొచ్చా రీల్స్ చేస్తా. ఓహో, బామ్మది చూడండి, అసలు మంజుశ్రీ చదువుతుందా, స్కూల్కి వెళ్తుందా అని అడుగుతున్నారు. సో నేను తనకు వస్తున్నట్టు వాళ్ళ బ్రదర్ తెలుసు కానీ తనకు తెలీదు. సో తను చూడండి, చిన్న బుక్స్ ది అది వచ్చిన వెంటనే ఒక రీల్ చేసుకొని తర్వాత హోంవర్క్ చేసుకుంటుంది. సో రైటింగ్ కూడా చూడండి. ఇది ఏ శాస్త్రం? ఖగోళ శాస్త్రం. నీకు చెప్పనా, ట్యూషన్ చెప్పనా? నాకు డాన్స్ నేర్పిస్తావు మరి. చూడండి, చక్కగా వచ్చి మన మంజు తన రీల్స్ తో పాటు అలాగే తను చదువుకుంటాను కలెక్టర్ అవుతారని చెప్పింది. సో రాగానే పాపం తనకి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, అసలు స్కూల్ కి వెళ్తున్నారా, కానీ ఏ పనికి ఆ పనే తను చేసుకుంటుంది. సో ప్రస్తుతానికి అయితే మన మంజుశ్రీ, శ్రీ అని పిలుస్తానే, నా పేరు కూడా శ్రీ కదా. సో మరి నేను కూడా ఫస్ట్ మంజుశ్రీ వీడియోలు చూసినప్పుడు ఏంటి ఇంత చిన్న పాపతో వీడియోస్ చేపిస్తున్నారు, అసలు ఏంటి కనుక్కోవాలి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి నేను కాంటాక్ట్ చేయడం అయింది. ఇంకొకటి, ఇక్కడ నీకు రీల్స్ అవి చేస్తున్నారు కదా, అసలు నీతో రీల్స్ చేయించాలి, నేను ఒక ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ చేయించాలని ఎవరు అనుకున్నారు? ప్రసాద్ అన్నయ్య. ఒకసారి పిల్ల మరి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం అండి, మీ వీడియోస్ చూస్తాం, చాలా బాగుంటాయి. నిజంగా బాగుంటాయా? నిజంగా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మరి మంజు నాకు చెప్పలేదు అసలు. అంటే తిని మొబైల్ యూజ్ చేయదు కదా, సో తెలియదు. అందుకే మీరు మొబైల్ ఇవ్వరా మంజుకి? లేదు, ఇవ్వనండి. ఓకే, అసలు నాకు మంజుతో రీల్స్ చేయించాలని మీరు ఎందుకు అనుకున్నారు? ఫస్ట్లీ ఏంటంటే ఈ యాక్టింగ్ అనేది నాకు ప్యాషన్. సో తనకేం తెలీదు. నాకు ప్యాషన్ అంటే నా ఇంటర్ నుంచి నాకు యాక్టింగ్ అనేది టిక్ టాక్ ద్వారా కొంచెం ప్యాషన్. ఏదో ఒకటి చెయ్యాలి, ఎలా ఉంటే అఫ్ కోర్స్ అందరూ జాబ్స్ చేస్తారు, కానీ కొంచెం ఫేమ్ కావాలి ఊర్లో, మనకంటూ క్రియేటివిటీ కావాలి అని నాకుంది. సో ఇలా అయితే చెయ్యాలి అనుకొని నేను చేసేవాను. నాకు కొంచెం ఫేమ్ అంటే ఇద్దరు ఫాలోవర్స్ కొంతమంది వచ్చిన తర్వాత మా చెల్లి కూడా ఉంది కదా, చెల్లిని కొంచెం ఇంప్రూవ్ చేద్దాం. డ్రామా జూనియర్స్ అనేది ఫస్ట్ మాకు ఇంట్రెస్ట్ అనమాట. డ్రామా జూనియర్స్ కి 2 సీజన్స్ కి తీసుకెళ్ళాం.
తీసుకెళ్తే ఇంకా నార్మల్ గా ఏదో డైలాగ్ చెప్తే తిను సెలెక్ట్ అవ్వట్లేదు. ఏంటి తీసుకెళ్ళాం, హైదరాబాద్ ఒకసారి వెళ్ళాము అండ్ రాజమండ్రి ఒకసారి వెళ్ళాం. సెలెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు, అసలు ఏంటి రీజన్, తిను బాగా చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తుంది అని అనుకుని నేను ఏంటంటే ఇలా కాదు, ఒక నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ ఏ వైబ్ లో వెళ్ళినా సరే కొంచెం ఫేమ్ వస్తుంది. అప్పుడు వెళ్తే కొంచెం ఇంకా హైప్ క్రియేట్ అవుతుంది, తను చేసే టాలెంట్ కూడా అక్కడ కొంచెం గుర్తించవచ్చు అని ఒక కంటెంట్ ఎంచుకున్నాను. ఆ కంటెంట్ ఏదంటే గొల్లు గొల్లు అనే కాన్సెప్ట్. అసలు ఆ వర్డ్ మీరు చదువుకున్నారు కదా, మీరు చదువుకొని అయ్యండి పాపతో ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేస్తున్నారు? సో గొల్లు గొల్లు అనేది నెగిటివ్ వర్డ్ అయితే కాదు. ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ పల్లెటూరు సైడ్ గొల్లు గొల్లు, శ్రీకాకుళం వెళ్ళే సైడ్ కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇలా అంటే క్యాజువల్ వర్డ్స్ యూజ్ చేసేవి పల్లెటూరులో. ప్రెసెంట్ నేను ఏంటంటే డిగ్రీ కంప్లీట్, ఇంటికాడ ఉంటే మా అమ్మమ్మ వచ్చి అన్నది ఎక్కడికి వెళ్ళట్లేదు గొల్లుగోడు అన్న టైప్ యూజ్ చేస్తే కరెక్ట్ గా హోలీ రోజు నాకు అనిపించింది ఇది ఏదో బాగుంది కాన్సెప్ట్, వర్కౌట్ అయ్యేలా ఉంది అని. దొంగన గొల్లు గొల్లు, దొంగన ఎర్రలు, అందుకే హ్యాపీ హోలీ అని చెప్పాను. చెప్తే తినో చేసింది. చేయగానే ఏదో అప్పటి వరకు మా వ్యూస్ అనేది 1K 2K అలా ఉంటే ఆ వీడియో 10K దాటింది. ఇది బాగుంది కదా అని అనుకునే లోపు మా తమ్ముడు ఏం చేస్తాడంటే కొంచెం ర్యాష్ గా డ్రైవ్ చేస్తాడు. ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా ర్యాష్ గా డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు యూత్ లో. వాళ్ళకి కొంచెం పాజిటివిటీ గా క్రియేట్ చేయాలని, అరే దొంగనాలు వెళ్ళారా మీరు బైకులు స్పీడ్ గా డ్రైవ్ చేయకండి, మీ ప్రాణాలకి ఏమన్నా అవుతే మీ అమ్మ నాన్నలు బాధపడతారు అనేది కంటెంట్ ఇచ్చాం. సో జనాల్లోకి ఎలా వెళ్ళిందో తెలీదు, బాగా అయిపోయింది. అలాగే అంత నెగిటివిటీ వచ్చింది మాకు. గొల్లు గొల్లు అనే చూస్తున్నారు తప్ప దాని వెనకాల ఉన్న పాజిటివ్ ఏది చూడట్లేదు. ఓకే, అది అంతవరకు మీరు చెప్పింది ఓకే. బట్ తను 6th క్లాస్, కానీ మీరు చేయించే రీల్స్ ఏంటంటే కొంచెం మాస్, కొంచెం వల్గర్ గా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, అది ఎందుకు పెట్టిస్తున్నారు? అవి ఎందుకు పెట్టిస్తున్నామంటే ఒకటి ఒకే జోన్ లో వెళ్ళిపోతే కరెక్ట్ కాదు. ఇప్పుడు తిను నాకేంటంటే ఇంట్లో వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఉంది. సో తినకు ఎక్స్ప్రెషన్స్ బ్రైట్ గా ఇవ్వడం నేను చెప్తాను. కొంచెం రీల్స్ చేస్తున్నప్పుడు కూడా మీరు వచ్చే మళ్ళీ ఒక రీల్ చేసాము, కొంచెం ఇలా పెట్టుకుంటాను కెమెరాతో చేస్తే కొంచెం ఇంకా ఎక్స్ప్రెషన్ ఎక్కువగా హెవీగా ఇవ్వాలి ఆ టైప్ లో చెప్తాను. సో ఎక్స్ప్రెషన్స్ ఎందుకు అంత వల్గర్ గా ఇవ్వమంటున్నారంటే చూసుకుంటే ఇన్స్టాలో అమ్మాయిలు చాలా మంది ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇంకా వల్గర్ గా ఇచ్చిన వాళ్ళు చాలా మందిని చూస్తున్నాను. వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ పాప, కానీ ఎందుకో తెలియదు. పెద్దవాళ్ళు కదా, తిన చిన్న పిల్ల కదా, అంటే తిన ఇంకా చదువుకోవాలి, అంటే ఏంటంటే వాళ్ళతో కూడా సరిసమానంగా నేను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలను. ఇప్పటి నుంచి ఇంప్రూవ్ చేస్తే తనకు ఫ్యూచర్ అనేది బ్రైట్ గా ఉంటది అనే థాట్ లో మీరు నడిపిస్తున్నాను నేను. ఓకే, మీ కింద కామెంట్స్ చూస్తే గనక చాలా వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. పాపను స్కూల్ కు పంపించట్లేదు, ఈ సమాజం ఎటువైపోతుంది, అసలు తిన్న వెనకాల ఎవరు చేస్తున్నారో వాడిని తనాలి, అది ఇదని వస్తున్నాయి. అవి చూసి తర్వాత కూడా మీరు మళ్ళీ రీల్స్ చేస్తున్నారు కదా, అసలు అది ఏమనుకోవాలి? అంటే మీరు చెప్తుంది కరెక్టే. సో కామెంట్స్ అనేవి తినచూడదు. వీళ్ళ మమ్మీ మా పిన్ని, సో మా పిన్ని కూడా చూడదు. ఇంట్లో ఎవరు ఫోన్స్ యూజ్ చేయరు, మీరు చేస్తారు, ఓన్లీ నేను యూజ్ చేస్తాను. కామెంట్స్ అన్ని చూసుకుంటాను. చాలా గట్టి నెగిటివ్ కామెంట్స్ అనేది అఫ్ కోర్స్ ఒక చెల్లిగా నేను చేయిస్తున్నాను, కానీ ఆ కామెంట్లు నేను చదవకూడదు ఒక అన్నగా. అంత నెగిటివ్ గా కామెంట్లు అయితే పెడితే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అరే ఏంటంటే మనుషులైన సమాజంలో చిన్న పిల్లకి ఇంత నెగిటివ్ కామెంట్స్ అయ్యి పెట్టడం కరెక్ట్ కాదు అనుకుని నేను ఏం చేస్తానంటే నైట్ పడుకునే టైంలో ఒక్కొక్క నెగిటివ్ కామెంట్ డిలీట్ చేసుకుంటూ వస్తాను అకౌంట్ లో. మరి మీరు కామెంట్స్ ఆఫ్ చేసుకోవచ్చు కదా? ఆఫ్ చేసింది అది కరెక్టే. నేను కొన్ని వీడియోస్ కి కామెంట్స్ ఆఫ్ చేశాను. మా దగ్గర కొంచెం ఒక క్రియేటర్ ఉన్నారు, 100K క్రియేటర్. తను ఏమన్నాడంటే కామెంట్స్ ఆఫ్ చేస్తే వీడియో ఇప్పుడు కామెంట్ పెట్టే లోపే వీడియో 2 or 3 minutes ప్లే అయిపోద్ది. వాళ్ళు కామెంట్ పెడితే అప్పుడు డ్యూరేషన్ మాకు కొంచెం రీచింగ్ ఎక్కువ ఉంటది. సో ఆ టైప్ లో కామెంట్స్ అనేది ఆఫ్ చేయట్లేదు. అఫ్ కోర్స్ నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తే నేను ఆఫ్ చేస్తున్నాను, బట్ ఈ మధ్యన కామెంట్స్ ఆఫ్ చేయట్లేదు. ఎందుకంటే ఆ గొల్లు గొల్లు దాని వల్ల మేము నెగిటివ్ వెళ్ళిపోయాం. ఆ గొల్లు గొల్లు అనేది ఇంకా చిన్నపిల్లతో కరెక్ట్ కాదు, ఫ్యూచర్ ఉంది తినగానే నేను ఆఫ్ చేశాను. ఆ కంటెంట్ ఆఫ్ చేసి నార్మల్ సాంగ్స్ చేస్తున్నాను, డాన్స్ అవి. దానికి నెగిటివ్ గా చూస్తున్నారంటే వీళ్ళు ఏమనుకోలేదు నాకు అర్థం కాదు. ఓన్లీ మీరు తనకున్న టాలెంట్ ని మాత్రమే చూడండి, నెగిటివ్ అనేది కాదని మీరు చెప్తున్నారు. కానీ తీసుకునేదాన్ని యాజ్ ఏ నేను కూడా ఒక అమ్మాయిగా చెప్తున్నాను. స్టార్టింగ్ మంజుశ్రీ వీడియో చూసినప్పుడు ఏంటి తిను ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అని అనుకున్నాను. బట్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తిను చదువుకుంటలేదమ్మా అనుకున్నాను. బట్ తను చదువుకుంటుంది అంతా ఓకే. అసలు తను ఏం చేయాలని మీరు మెయిన్ ఒకటి చదువు గురించి అంటే ఇప్పుడు ఇన్స్టాలో ఓపెన్ చేస్తే చదువు
అని చదువు ఎక్కువ అంటున్నారు. బట్ నేను ఒకటి ఆడియన్స్ కి డైరెక్ట్ గా చెప్తున్నాను ఏంటంటే, తన స్టడీ అనేది షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్, చాలా బాగా చదువుతుంది. కావాలంటే తన స్కూల్కి వెళ్ళి వీళ్ళు సార్ని అడగండి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తిను. మీరు ఏం అడిగినప్పుడు ఆఫ్ కోర్స్ మీరు చూసారు, పోయమ్స్ అవి కరెక్ట్ గా చెప్తుంది. తిన క్లాస్ లో కూడా మంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తిన రీల్స్ అనేది ఎప్పుడు చేస్తుందంటే సండే పూట, సండే ఖాళీ కదా, ఫ్రీ టైమే కదా, సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు హోంవర్క్స్ చేసుకుంటది. ఆఫ్టర్నూన్ నుండి నేను తిను డైరెక్ట్ గా చేయదు, అంటే రీల్స్ చెయ్యమ్మా అంటే వెంటనే యాక్టివ్ గా ఉండి అంత యాక్టివ్ అండి. చిన్నపిల్లలు కదా, సో వాళ్ళకి ఏదో ఒకటి కొనేసి ఇవ్వడాలు, తనకి ఏదో ఒకటి ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే బతిమాలుకుంటాను. ఒక 1 hour 2 hour బతిమాలాలు తిన్నాం. తనంతట తను రాదు, ఇది మెయిన్ ఒకటి. తనంతట తన వీడియోస్ కి అయితే రాదు, మనం బతిమాలాలి. మంజు మంజు ప్లీజ్, మంజు మంజు చెయ్యి మంజు అని బతిమాలాలి. బతిమలాడే టైంలోనే నేను కొనివ్వడం అంటే ఏం లేదు, మా ఒక్కొక్కసారి బిస్కెట్స్ అలాంటివి కానీ, ఇంకొకసారి ఏంటంటే నేను కొడతాను తిన్ను. అంటే బ్రదర్ అండ్ సిస్టర్ దగ్గర అఫ్ కోర్స్ కామన్ కదా. సో ఒక ఇంటర్వ్యూ ఛానల్ లో కూడా చెప్పింది, ఇక్కడ ఒకసారి కలిసాను నేను, ఒక వీడియో చూసాను, కలిసి పచ్చబొట్టు వేయించుకోమని అంటారు కదా. సో మంచి ఒకసారి కలిసి పచ్చబొట్టు వేయించుకోమన్నాను, అది అందులో చెప్పింది. చెప్పింది బ్రదర్ అండ్ సిస్టర్స్ అఫ్ కోర్స్ కామన్, కొట్టుకోవడం తిట్టుకోవడం ఎవరిని, మాకు ఒక ఫన్ మెమరబుల్ మూమెంట్స్ అన్నమాట మా చెల్లికి నాకును. సో కానీ నెగిటివ్ కామెంట్స్ స్కూల్ కి అనేది మనం సండే పూట తీస్తాము. అంటే సండే తీసుకున్నప్పుడు ఒక 10-15 రీల్స్ తీసుకొని ఎడిటింగ్ లో ఉంచుకుంటాము. అండ్ డైలీ స్కూల్ కి వెళ్ళొచ్చేసిన తర్వాత 4 o'clock వస్తుంది తినింటికి. 4 తర్వాత 4 to 4:30 వరకు హోంవర్క్ చేసుకుంటుంది. 4:30 తర్వాత ఏదో ఒక రీల్, అంతే. రోజుకి ఎన్ని రీల్స్ తీస్తారు? రోజుకి స్కూల్ టైమ్ లో అయితే ఒక 2 or 3 అలా డ్రాఫ్ట్ లో పెట్టుకొని ఉంచుకుంటాం. మీకు ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి కదా, అప్పుడు మీకు ఈ రీల్స్ ఆపేయాలరా అని అనుకున్న సందర్భాలు ఎదురయ్యాయా? వచ్చాయి. ఇంటికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను చేస్తున్నప్పుడు మా విలేజ్ లోనే కొంతమంది ఇంటికి వచ్చి మా అమ్మని కూడా తిట్టేవాళ్ళు. మీ మమ్మీని అప్పుడు తీసుకోవడం చాలా కష్టం అయిపోయింది. అంటే ఏదో ఒక పనికి వెళ్ళి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా, దీంట్లో ఏముంటది అంటే నాకు ఇది ప్యాషన్ అన్నమాట. ఇప్పుడు ఇష్టం లేని పని చేసుకున్నా సరే అంబిషన్ అంటే మీరు యాక్టర్ అవ్వాలన్నా? అవును, నా అంబిషన్ వచ్చేసి నేను యాక్టర్ అవ్వాలి అని. ప్రెసెంట్ అయితే బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తాను, కానీ యాక్టర్ అవ్వాలని నా అంబిషన్. ఒక చిన్న క్వశ్చన్, సో మీరు యాక్టర్ అవ్వాలని దీన్ని యూజ్ చేసుకుంటున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, దానికి మీ రెస్పాన్స్ ఏంటి? దానికి ఏంటంటే నేను యూజ్ చేసుకోవట్లేదు, మా చెల్లికి కూడా ఒక ఫ్యూచర్ ఉండేలాగా నేను చేస్తున్నాను. ఆ ఫ్యూచర్ వేరేగా చేసుకోవచ్చుగా. అంటే స్టడీస్ వైపు అంటున్నారు. ఎస్ అఫ్ కోర్స్ స్టడీ చూసుకుంటుంది, దీనికి చూసుకుంటుంది, రెండు తను మెయింటైన్ చేసుకుంటుంది. అది మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల. సో మీరు ఆపేసినప్పుడు మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేశారు? మా ఫ్యామిలీ ఉన్నారు కదా, సో మా మావయ్య మా అమ్మ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇంకా ఆపేయండి, నెగిటివ్ కామెంట్స్ వచ్చేస్తున్నాయన్న టైంలో మా విలేజ్ లోనే మాకు ఒక టీం ఉంది. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో రన్ చేసుకున్న ఒక టీం. ఆ టీం వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం, అరే ఇలా కాదు అమ్మ, ఇప్పుడే ఎదుగుతున్నాము, పాప ఎదుగుతుంది, మేము కూడా మాదొక యూట్యూబ్ ఛానల్, అది మేము ఎదుగుతున్నాం, అది సెకండరీ, పాప ఎదుగుతున్నప్పుడు ఆపేయకండి, మంచి ఆఫర్స్ వస్తాయి, అలా చేసుకుందుగాను పాప స్టడీయే చూసుకోమండి, ఖాళీ టైంలోనే రీల్స్ చేయమనండి, ఎవరో ఎదుగుతున్నప్పుడు తొక్కేద్దామని చూస్తారు, అవన్నీ పట్టించుకోకండి అంటే వాళ్ళు సరే అని మాట్లాడుకొని కొన్ని రోజుల తర్వాత బయట వచ్చి అడగడం, పాపను అడగడం, అప్పటికే ఫేమ్ 100K దాటింది. ఎక్కువ మంది అమ్మ వాళ్ళు బయటకు వెళ్తే మీరు మంజు వాళ్ళ అమ్మే కదా అన్న టైప్ లో జనాలు గుర్తుపడుతున్నారు. తిను తీసుకెళ్తే ఎక్కడికైనా సరే అమ్మ ఫోటో సెల్ఫీ అనే ఇలాగా. మన రీసెంట్ గా తిను తిరుపతి వెళ్ళింది, షీఈ్ కోలాటం డాన్సర్, కోలాటం సింగింగ్ పాడుతుంది. ఒక పాట పాడవా మా కోసం? అది అమ్మ పాడే పాట పాడే కదా, ఒకసారి పాడి. సో మరి మంజు అన్ని కళలు ఉన్నాయండి, తన సింగర్ అంటే కూడా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పాడేరునంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, 2 జాబిలి చూపించి నోటితో బుగ్గలు గిల్లేసి, ఉగ్గుల బట్టి ఊయలూపే అమ్మ నాన్నలా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా, అమ్మ పాడే జోల పాట
అమృతాని కన్న తీయనంట. వావ్, నిజంగా సూపర్ పాడావు. నేను దగ్గర నుంచి చూస్తేనే నువ్వేంటనేది జనాలకి అర్థమవుతుంది నిజంగా. ఓకే మంజు, సో ఒక డౌట్ వచ్చింది. సో ఇప్పుడు మీ అమ్మ అన్ని చెప్పారు కదా, అవన్నీ కరెక్ట్ గానే చెప్పారా లేకపోతే నేను ఏమన్నా బ్లాక్ మెయిల్ చేసేయండా? కరెక్ట్ గానే చెప్పారు, అంతే నీ ఇష్ట ప్రకారమే. చదువు ఉంది, అలాగే టాలెంట్ ఉంది, సింగర్, పాటలు మంచిగా పాడుతున్నావు. సో మరి ఫైనల్ గా ఏంటి నీ అంబిషన్ అంటే ఇలా అన్నావు కదా, సో మరి మీ అమ్మాయిని పంపిస్తారా? ఒకవేళ సినిమా సారీ మీ సిస్టర్ ని పంపిస్తారా ఏమన్నా మూవీ అవకాశాలు గానీ? పక్కాగా ఆఫర్స్ వస్తాయితే పక్కాగా తీసుకెళ్తారు. తిన్న టాలెంట్ ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి అండ్ తన డాన్స్ ని ఇంకా అఫ్ కోర్స్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా గుర్తుపడుతున్నారు. వాళ్ళు ఏమైనా ఆఫర్స్ ఇచ్చి తీసుకురమ్మని అంటే నేను ప్రోత్సహిస్తాను మా సిస్టర్ ని. ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి నేను రెడీ, మా ఫ్యామిలీ వాళ్ళు ఫుల్ సపోర్ట్. సో మరి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకటే, పూర్ ఫ్యామిలీ. వెరీ పూర్ అనుకోండి. ఏంటంటే వీళ్ళ డాడీకి కాలు బాగాలేదు, వీళ్ళ మమ్మీ ఇంకా కూలి పనికి వెళ్ళి రోజుకి ఒక 350 400 అంత వచ్చి వెళ్ళి పోషించడం. అంటే సింగిల్ పేరెంట్ కదా, అంటే వాళ్ళ డాడీ ఉన్నా సరే ఏ వర్క్ చేయరు, ఇంకా ఇంట్లోనే ఉంటారు. సో వాళ్ళ మమ్మీ కష్టపడి వీళ్ళు చూసుకోవడం అన్ని ఇంకా చేస్తుంది. చాలా కష్టం అండి అది. మా పేరెంట్స్ లోకి వచ్చేసి మాకు కూడా మా అమ్మ మాత్రం కూలికి వెళ్ళి కూలి పని సేమ్, ఇంకా ఇద్దరు ఒకటే, మా ఇద్దరు ఒక ఇంట్లోనే ఉంటాం, వీళ్ళు మేము కలిసి ఉంటాము, అందరూ కలిసి ఉంటాము. సో ఫ్యామిలీ అయితే చాలా వెరీ పూర్. ఒక్కొక్క టైంలో చెప్పకూడదు కానీ ఫుడ్ కూడా మేము మార్నింగ్ తిన స్కూల్లో తింటది కదా, మేము నైట్ కూడా తినకుండా ఉన్న రోజులు అయితే చాలా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాం. ఓకే, మరి ఎలా వర్క్ అసలు ఏంది, ఎట్లా ఉంటుంది మీకు? మీరు ఏమైనా వర్క్ చేస్తారా? ఓన్లీ ఇన్స్టా రీల్స్? ఇన్స్టాగ్రామ్ లోనే దీంట్లో ఉన్నాను, అంటే ఈ ప్యాషన్ నమ్ముకొని ఉన్నాను. సో ముందుకు వెళ్ళాలి, సక్సెస్ అవుతారు అనుకుని ఒక గోల్ మీద ఉన్నాను. కానీ ఊర్లో వాళ్ళు తిడుతున్నారు చాలా గట్టిగా, అంటే ఏదైనా పనికి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఇది చేయడం ఏంటి, ఇంట్లో కొంచెం హెల్ప్ అవుతుంది కదా అంటున్నారు. కానీ నాకు దీని మీద ఒక ప్యాషన్ అన్నమాట. ఇంకా మంజు, ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, స్కూల్ కి కావాల్సిన అన్ని తీసేసుకున్నావా? ఇంకా లేదు. మీది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి బుక్స్ అవన్నీ ఇచ్చేస్తారు. మరి స్కూల్ నుంచి ఎప్పుడో వచ్చావు, మరి యూనిఫామ్ వేసుకున్నావు? నాకు ఎక్కువ డ్రెస్సులు లేవు, అందుకే యూనిఫామ్ తో ఉన్నాను. ఎక్కువ డ్రెస్సులు లేవు. చుట్టాలు ఎవరు మీకు సపోర్ట్ చేయరా? చేస్తారు ఎప్పుడెప్పుడు. సరే, యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడు అనుకోకుండా మీ బ్రదర్ కాల్ చేసి జస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పాను అంతే. ఇంటర్వ్యూ అనగానే మీ బ్రదర్ నాకు కూడా బాగా సపోర్ట్ చేశారు. రండి మేడం, నేను మీ వీడియోస్ చూస్తాను, ఇస్తానని చెప్పి. నేను వర్షం వస్తుంది కాబట్టి నేను నీకు డ్రెస్సులు తీసుకురాలేకపోయాను, బట్ నేనైతే నీకు మనీ ఇస్తున్నాను. ఈ మనీతో మీ అన్నని తీసుకొని వెళ్ళి పాపకు మనీ ఇస్తున్నా, నేను ఏమనుకోవద్దు. యాక్చువల్లీ ఏంటంటే నేను డ్రెస్సులు తీసుకురాలే, అందుకే నేను మనీ పర్వాలేదు లేదు నేను క్యాజువల్ గా అదే చెప్తున్నా. డ్రెస్సులు తీసుకొచ్చింటే వేరేగా ఉండేది, బట్ నేను మనీ ఇస్తున్నాను. ఈ మనీతో కొంచెం బట్టలు కొనుక్కొని కొంచెం మీకు అవసరానికి యూజ్ అవుతాయి. సో కాకినాడ ఎప్పుడు వస్తావు? మరి కాకినాడ వస్తే మా ఇంటికి రా, నీకు ఇష్టం ఉంది కదా హెయిర్ స్టైల్ అవన్నీ చేయిస్తాను. పాపకి డబ్బులు ఇచ్చానని ఏమనుకోద్దు. సో వెళ్ళిన తర్వాత కొడతాడు మమ్మీ అని, ఎందుకు తీసుకున్నావు అని. మరి కాకినాడ ఎప్పుడు వస్తావు? తీసుకొస్తారా? నిజంగా మాట ఇస్తారా? వీడియోలో అడుగుతున్నాను. పక్కాగా తీసుకొస్తాం. ప్రామిస్. నువ్వు వచ్చావు కాకినాడ, మా ఇంట్లో భోజనం చేసి ఆ తర్వాత షాపింగ్ కి వెళ్ళొచ్చు. నీకు ఎలాగో నేను ఫ్రాక్ కొందాం అనుకున్నాను కదా, అక్కడ తీసుకుందాం. నీకు హెయిర్ స్టైల్ అంటే ఇష్టం అన్నావు కదా, మనకు తెలుసున్న పార్లర్లు చాలా మంది ఉన్నారు. మరి ఎప్పుడు వస్తావు అనేది ఒక రోజు చూస్తుంది. నేను వీడియోస్ చూస్తున్నప్పుడు తిని అడుగుతుంది, అన్నయ్య నాకు కూడా హెయిర్ ఎలా చేయించు, నాకు మేకప్ వేసుకోవాలని ఉంది. అమ్మో, నా హెయిర్ బాగున్నా? గొర్రెలా ఉంది కదా, లేదు కదా. సో చూసారు కదా, ఫైనల్ గా ఈ రోజు మంజుశ్రీ, ఆ వర్డ్ ఏదో ఫేమస్ వర్డ్ చెప్పు. మరి ఈ రోజు మనం మంజుతో ఉన్నామండి. సో మీరు పాపని పాపలాగే చూడండి, చిన్నపిల్లని చిన్నపిల్లలాగే చూడండి. తను
టాలెంట్ చాలా గొప్పది. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటి ఇట్లా పెడుతున్నారు అని చెప్పి ఈ రోజు డిసైడ్ అయ్యి ఎలాగైనా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎందుకు ఈ వీడియోలు చేస్తున్నారు అని చెప్పి నేను ఇంత వర్షం పడుతున్నా సరే వచ్చాను. బట్ మీరు టాలెంట్ ని చూడకుండా వల్గర్ కామెంట్స్ పెడతారు, మనకేం రావు, మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, మనకి వీలైతే వాళ్ళని సపోర్ట్ చేయాలి, లేకపోతే మానేయాలి. అంతేగాని చేతిలో ఫోన్ ఉంది కదా అని కామెంట్స్ చేయడం కరెక్ట్ కదండి. తను జనాల్లోకి వెళ్ళాలి, తను ఒక టాలెంట్ నిరూపించుకోవాలని డ్రామా జూనియర్స్ కానీ లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా షోలో తను కూడా ఎక్కడో ఒక పల్లెటూరు నుంచి వచ్చి తన సత్తా చాటాలని చెప్పి మన మంజుశ్రీ తుల అమ్మాయి ఆల్మోస్ట్ మనం ఆంధ్ర కాబట్టి మరి ఈ రోజు తనతో వచ్చాను. నాకు కూడా తెలీదు, ఈ రోజు అంతా తెలిసింది. సో ఫైనల్ గా మంజు మరి నేను వెళ్ళి వస్తాను మరి, ఓకేనా? వస్తావు కాకినాడ సీరియస్లీ. అలాగే పాపం నా టాలెంట్ గుర్తించి వాళ్ళ బ్రదర్ ప్రసాద్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఈ రోజుల్లో మన ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయరు, బయట వాళ్ళే సపోర్ట్ చేస్తారు, కానీ ఆయనకి అలా లేదు. నిజంగా మీకు కూడా ఎవరేమన్నా పట్టించుకోకండి. సో నా నుంచి మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఆ ఎక్స్ప్రెషన్స్ తగ్గించండి సార్ ప్రసాద్ గారు. చచ్చిపోతామండి. ఓకే, ఏం లేదు, ఇంకా ఆటోమేటిక్ గా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు అన్న చేయమన్నాడు ఆ ఎక్స్ప్రెషన్స్ నేను ఇలానే చేస్తానని చెప్పు, కొట్టినా నువ్వు రివర్స్ లో కొట్టేసి కరిసేసి, ఓకేనా? సో ఓకే కదా, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది.